మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ముదురుతున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి సాయంత్రం గేట్లు తోసుకుంటూ మనోజ్ ప్రవేశించగా అనంతరం చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు. తనను బౌన్సర్లతో కొట్టించారని ఆరోపించారని అంటున్నారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి దిగారు. కొందరు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారు. ఈ దాడిలో కెమెరామ్యాన్లు కింద పడిపోగా ఒక ప్రతినిధికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ వ్యవహారంపై తెలంగాణ మంత్రి సీరియస్ గా స్పందించారు. మీడియా రిపోర్టర్లపై మోహన్ బాబు దాడి తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత ప్రతినిధి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ దాడి విషయంలో చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. మీడియాపై దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదంటూ అద్దంకి దయాకర్ ఖండించారు. ఇదే సమయంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇంకో పక్క మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మీడియా రిపోర్టర్లు. ఈ సందర్భంగా ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియాపై దాడిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో మోహన్ బాబుపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం సినీ నటుడు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు వెంట విష్ణు ఉన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.